వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ గతించిన కాలమంతా మీరు ఎక్కడ చూడండి భద్రపరిచి మీ సన్నిధానంలో ఈ సమయమునైనా మీ మాటలు వినడానికి మీరు ఏదైతే ఉద్దేశం కలిగి మాకు నేర్పిస్తూ ఉన్నారో ఆ మాటలు వినుచుండగా మా హృదయాలను బలపరచండి. ఆత్మీయ జ్ఞానంతో మమ్మల్ని నింపండి. నాయనా, ఏమాత్రము అనాలోచనతో ఉండకుండా మేమందరము నాయనా నీ ఆలోచన కలిగి నీ వాక్యాన్ని గ్రహిస్తూ మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ మిమ్మల్ని మహింపరుస్తూ ముందు కొనసాగిపోయే జీవితాన్ని మా అందరికీ దయచేయమని నాయనా మీ పరిశుద్ధాత్మ సహాయము, తోడ్పాటు, నడిపింపు నాకు ఇచ్చి నా వాక్చాతుర్యం ఏమో తండ్రి మేము కలపకుండా ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పినది నాయన చెప్పమన్నట్టుగా చెప్పడానికి ఆత్మ నడిపింపును దయచేసి కాపాడమని ప్రార్థిస్తూ వింటున్న నీ పిల్లలు కూడా తండ్రి మీ యొక్క సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతమాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సంఘ బిడ్డలారా, దేవుని కృపను బట్టి గత 2 వారాలుగా మనం ఒక విషయాన్ని నేర్చుకోవడం జరిగింది. అదే దేవుని ఎరిగిన వారికి, రక్షణ పొందిన వారికి దేవుడు ఇచ్చేది శోధన లేకపోతే పరిశోధన అనేది నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఒకే విషయాన్ని ఇన్ని వారాలు చెప్పుకోవడం అవసరమా అంటే, ఏమండి, చాలామంది దేవుని విషయంలో సరైన ఆలోచన లేకపోవడం, దేవుడు మన జీవితాల్లో జరిగిస్తున్న కార్యక్రమాల విషయాల్లో అంటే మంచి చేస్తేనే దేవుడు నా గొప్పవాడు అనే సందర్భాన్ని మనుషుల హృదయాల్లో జొచ్చుకు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఆశీర్వాదాన్నే మనిషి ఇష్టపడతాడు కానీ కష్టాన్ని ఇష్టపడ్డావు కదా. అయితే ఎలాంటి సందర్భాల్లో దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడో తెలుసుకోవడానికి, అంటే మన హృదయాలను బలపరచడానికి మాత్రమే ఇంత వివరణ. దయచేసి గమనించండి. ఎందుకంటే ఇది మన హృదయంలో ముద్రింపబడింది అనుకోండి, దేవుడు చెప్తున్న విషయం లేకపోతే ఆయన చేస్తుంది ఏంటి అనేది మన హృదయంలో ఒక నాటుకుపోయింది అనుకోండి, మనం ఎప్పుడు కూడా నోటితో కూడా గమ్ముని దేవుని దూషించడానికి భయపడతాం, అంతే కదా. అది ఎలా జరుగుతుందంటే వివరణాత్మకం మనం తెలుసుకుంటేనే. వివరణాత్మకం మనకు తెలియదు అనుకోండి, ఏ విషయం ఏమో అయి ఉంటుందండి, దేవుడు శోధించాడనే మాట గమ్మున వచ్చేస్తుంది, అవునా. అందుకే నేను ఎంత వివరణాత్మకంగా పూర్తిగా మీకు అధ్యయనం విషయంగా చెబుతున్నాను, అవునా. అంతేగాని ఏదో పైన ఒక 2 మాటలు చెప్పుకుని వెళ్ళిపోయిన అనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే ఇదే మళ్ళీ చెప్తున్నారేంటి అనే భావన వస్తుంది. వచ్చినానికి వచ్చినము మీకు సేమ్ అవే మాటలు పట్టుకొచ్చి మళ్ళీ చెప్పే విధంగా కాకుండా ఇంకా లోతుగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. శ్రమపడటం విషయంలో వస్తున్న ఈ శోధిస్తున్నాడా దేవుడు అనే విషయంలో మనం చాలా పరిశీలించాం గత 2 వారాల్లో. అయితే మరొక సందర్భం గురించి, అసలు ఈ శ్రమలు వస్తున్నప్పుడు భక్తుడిగా, దేవుని తెలుసుకున్నవాడిగా, దేవుని వెంబడిస్తున్నవాడిగా, క్రైస్తవులు ఎలాంటి వైఖరి కలిగి ఉండాలనేది ఒకసారి మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఎలాంటి వైఖరి మనం కలిగి ఉండాలో, ఎలాంటి మాటలు మనం ఉచ్చరించాలో, ఎలాంటి ఉద్దేశం మన హృదయాల్లో ఉండాలో తెలియకపోతే మనం చాలా నష్టపోతాం దేవుని విషయంలో, అవునా. ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో మనకు అర్థం కావాలి. దేవుడు ఎలా శ్రమ అనేది విషయంలో, ఎలా పరీక్ష విషయంలో, ఎలా మనల్ని ఈ వస్తున్న వాటిని ఎలా అంగీకరిస్తున్నాడో మనం నేర్చుకున్నాం గత వారం. అసలు శ్రమలు అనేవి ఎలా వస్తున్నాయి, శోధన అనేది ఎలా వస్తుంది అనేది మనుషుల ద్వారా, లేకపోతే మనంగా తెచ్చుకునేవి, లేకపోతే ఇతరుల వలన కలిగేవి, సాతాను వలన కలిగేవి శోధనలు ఇవి లోకంలో ఉన్నాయని మనం నేర్చుకున్నాం. మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు అధికారం ఇస్తున్నాడు, వాటికి అవి జరగడానికి అధికారం ఇస్తున్నాడు. ఎందుకు? నీకేదో నేర్పాలనుకుంటున్నాడు దేవుడు, ఏదో నేర్పాలనుకుంటున్నాడు. చూడండి, పిల్లల విషయంలో నేర్పాలనుకోండి, ఏం చేస్తాం మనం? పిల్లల్ని స్కూల్కి పంపుతాం, సరిపోతుందా? స్కూల్కి పంపితే సరిపోతుందా? పిల్లల్ని ట్యూషన్ కూడా పంపుతారు. ఎందుకని? ట్యూషన్ పంపితే మరింతగా తరబితి పొందుతారని, మరింతగా నేర్చుకుంటారని. ఇంకా ఇంట్లో కూర్చోబెట్టి చదువు పెడతారు. ఎందుకని? వాడికి చదివింది లేకపోతే నేర్చుకుని జ్ఞాపకం చేసుకుని మరింతగా బలపడతాడని. దేవుడు కూడా అదే మన జీవితాల్లో నేర్పబోతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు, మనం కూడా ఒక పిల్లలమే దేవుని ఎదుట.
మనమందరము పిల్లలమే దేవుని ఎదుట. ఏమాత్రం పెద్దవారు వయసు 70, 80, 90 సంవత్సరాలు అయిపోయినా నేను పెద్దవాడిని అని అనుకుంటామేమో, కానీ ఈ ఈ ఇక్కడ కనబడుతున్న వ్యక్తుల మధ్యలో మనం పెద్ద వయసు అయి ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట మనం చిన్నపిల్లలం ఎప్పటికీ కూడా. అయితే దేవుడు మనకు వస్తున్న ఈ శ్రమలు లేకపోతే ఈ శోధనలు వాటి విషయంలో ఎలా పరీక్షిస్తాడు అని ఆలోచిస్తే, ఈ సమయంలో మనం ఎలా ఉండాలని ఆలోచిస్తే అండి, మనం ప్రతి విషయం అని సిద్ధపడి ఉండాలి. ఏమంటే పెళ్ళికి వెళ్ళాలనుకోండి, అప్పటికప్పుడు సిద్ధపడరు. మీరు పెళ్ళి చేయాలనుకోండి, అప్పటికప్పుడు సిద్ధపడరు. అవునా? దేవుని విషయంలో కూడా సిద్ధపడడానికి మనకు నేర్పిస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుతురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఇవన్నీ ఏంటంటే సిద్ధపరచబడ్డానికి మనకి నేర్పిస్తున్నాడు దేవుడు. చూడండి, శ్రమల కాలాలు వస్తున్నప్పుడు మనం అనుకుంటాం, ఏదైనా వచ్చిందనుకోండి, మొట్టమొదటిగా లోకల్లో ఏదైనా భూకంపమో ఏదైనా వచ్చిందనుకోండి, ఏమంటారు వెంటనే క్రైస్తవులు ఏమంటారు? యేసుక్రీస్తు అక్కడ దగ్గర పడిపోయింది అంటే ఒక సూచనగా దాన్ని తీసుకుంటున్నాం. అయితే మనకు వస్తున్న శ్రమల విషయంలో, ఆత్మీయ జీవితంలో మనకు వస్తున్న శ్రమల విషయంలో మనం ఎలా ఉండాలంటే సిద్ధపడడానికి ఇవన్నీ నేర్పిస్తున్నాడంట. సిద్ధపడడానికి రెడీ అయ్యావా అన్నాం అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పామనుకోండి, ఇంకా రెడీ అవ్వలేదురా. ఎందుకు? వాడికి ఇంకా సిద్ధపాటు లేదు. ఏదైనా ఊరు వెళ్ళడానికి సిద్ధపాటు లేని వాళ్ళు ఏమంటాం, వీడు ఎప్పుడైనా లేజియే, ఎప్పుడు లేట్ విషయం. వీడు స్కూల్కి వస్తున్న లేటే, చదువుకోవడానికి లేటే, అంటే బ్రతుకుల్లో లేటుగా కాకూడదని మన ఆత్మీయ జీవితానికి నేర్పిస్తున్నాడు దేవుడు. సిద్ధంగా ఉండాలి మీరు. ఇవన్నీ ఎలా తెలిస్తే మనకి సిద్ధపడాలని మనకు ఎలా అర్థమవుతుంది? మన జీవితాల్లో వస్తున్న శ్రమలో, బాధలో, లేకపోతే శోధనలో. ఎప్పుడు భక్తుడు అని ఎప్పుడు తెలియబడతాడంటే దేవుని విషయంలో భక్తిగా ఉంటేనే కాదు, వస్తున్న బాధల్ని కూడా అధిగమించగలిగిన వాడు భక్తుడవుతాడు. వస్తున్న బాధలను కూడా అనుభవిస్తూ సంతోషంగా ఉండేవాడు భక్తుడవుతాడు. అంతేగాని ఈ బాధలు నాకు ఎందుకు వచ్చినాయి అని ప్రశ్నించేవాడు కాదు భక్తుడంటే. ఎంతమంది భక్తులకి శ్రమలు రాలేదండి, ఎన్ని బాధలు రాలేదండి, అయినా కూడా వాళ్ళు సహించి నిలబడ్డారు. అపొస్తలులు అయి ఉండొచ్చు, మొదటి ప్రవక్తలు అయి ఉండొచ్చు. ఏమండి, ఇలాంటి సందర్భాల్లో మనకి చెప్తున్నాడు దేవుడు, మీరు సిద్ధంగా ఉండడానికి ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు సిద్ధపడడానికి జరుగుతున్నాయి. మీరు ఎప్పుడో చేద్దాంలే, ఎప్పుడో రెడీ అవుదాంలే, ఎప్పుడో బాప్తిసం పొందుదాంలే అనుకుంటే కాదు, మీరు ఈ క్షణమే. ఎందుకంటే సమయం చాలా మనిషికి విలువైందా లేదండి? గడిచిపోయిన క్షణం తిరిగి రాదు. అందుకనే కూడా ప్రతి సమయాన్ని మనం టైం పంచువాలిటీ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చాలామంది టైం పంచువాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. టైం పంచువాలిటీ అనేది మంచిది అన్ని విధాలుగా. డాక్టర్ దగ్గరికి వెళ్ళనుకోండి, టైంకి తినమంటాడు. ఎందుకు? ఆ టయానికి తింటే అరుగుదల కరెక్ట్గా అవుతుంది, లేట్ అయితే అరుగుదల సరే అవ్వదని. ఏమంటే మన శారీరక సంబంధమైన విషయాల్లోనే టైం పంచువాలిటీ ఉంటుంది. మరి దేవుని విషయంలో మనల్ని బలపరుచుకోవడానికి దేవుడు నేర్పిస్తున్న పాఠమే ఈ శ్రమలు వచ్చే పరిస్థితి, ఈ బాధలు వచ్చే ఇబ్బందులు, ఈ మనుషులకు ఆత్మీయ జీవితానికి క్రైస్తవులకు వస్తున్న ఈ శ్రమలు. ఎందుకు శోధిస్తున్నాడంటే, శోధింపబడుతున్నామంటే మనల్ని సిద్ధపరచడానికి దేవుడు అనుమతిస్తున్నాడు శోధనల్ని. అది గమనించాలి. అంతేకాదు మనల్ని శ్రమల్లో అనుభవపూర్వకంగా మనం ఉండాలని దేవుడు వీటిని మనకు అనుమతిస్తున్నాడు. ఒకసారి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము,
సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఇక్కడ ఏమంటున్నాడంట, మంచి సైనికుని వలె పోరాడాలంట. మనకు వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి? బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు. క్రైస్తవ జీవితంలో కూడా, క్రీస్తుని నమ్మినప్పటికీ కూడా మనకి ఎన్నో బాధలు. మనం అనుకుంటూ ఉంటాం, లోకంలో ఉన్నవారే బాగున్నారు కదండి మనకంటే. లోకంలో ఇష్టానుసారంగా తన ఇష్టాను జీవితంగా జీవితున్న వాళ్ళే బాగున్నారు కదండి అనిపిస్తూ ఉంటుంది. చూడండి 4వ అధ్యాయము, అదే తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము. శ్రమ పడమని చెప్తున్నాడు దేవుడు. శ్రమ తీసేస్తానంటలా, శ్రమ పడమంటున్నాడు. మనం అనుకుంటాం శ్రమ ఎందుకు వచ్చింది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నాకు ఎందుకు వచ్చిన ఈ బాధలు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు. నేను నమ్మాను కదా, రక్షణ పొందాను కదా, ఇతరత్ర అందరూ ఆనందంగా సంతోషంగా చేస్తున్న వాటిని వదులుకున్నాను కదా. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ మనకి? పరిశోధనలు ఎందుకు వస్తున్నాయి అంటే, శ్రమ పడమని దేవుడే మనకి ఇస్తున్నాడు. వాటన్నిటిలోనంట మనం అనుభవం నేర్చుకోవాలంట. అనుభవం. ఒక్కొక్క వ్యక్తులను మనం అడుగుతుంటాం, ఏమని? నా భాషలో, నా పరిభాషలో మెకానిజం, ఒక మంచి మెకానిక్ వచ్చాడు అనుకోండి. ఒకసారి ఇలాంటి సందర్భం జరిగింది. ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళాను. ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఇంజిన్ ఇంకా పనిచేయదు, పాడైపోయిందండి అని అన్నాడు. తర్వాత మరొక మెకానిక్ అక్కడి నుంచే ఫోన్ చేశాను, ఏంటంటే ఇలా అన్నారు, పరిస్థితి ఇలా ఉందండి అంటే, సరే దాంట్లో ఒకటి ఉంటుందండి, అది సరి చేసి కొంచెం అరుగుదల తీయాలి, అరుగుదల చేస్తే మళ్ళీ బాగుంటుంది, సెట్ అయిపోద్ది, చెక్ చేయండి అన్నాడు. అప్పుడు తర్వాత ఆయన చేయలే, ఎవరో నేనైతే వెళ్ళిన మెకానిక్ చేయలే, మళ్ళీ ఇంకొక చోటకి వెళ్ళాను. ఎవరైతే చెప్పారో నాకు అతని దగ్గరికి వెళ్ళి, మీరు అన్నారు కదండి ఒకసారి చేయండి అని అంటే, ఆయనకు ఉన్నది ఏంటంటే అనుభవపూర్వకమైన అక్కడ జ్ఞానం ఉంది అతను చేస్తున్న విషయంలో. అప్పుడు అతను తీసి దాన్ని చూపించి, ఇదిగో ఇదే సెట్ చేయాలని సెట్ చేసి పెట్టాడు. వెంటనే అది సరి అయింది. ఆయనకి ఏముంది? ఆ ఇంజిన్ పట్ల అనుభవం ఉంది. ఒక డాక్టర్ ఉన్నాడు, ఈ ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాం, ఏమన్నా టెస్ట్ చేసి చూపించుకురండి అంటాడు. ఆయనకి వైద్యం చేయడం వచ్చు అని కొంతవరకు జ్ఞానం ఉంటుంది. అప్పుడు ఇంకా తగ్గలేదనుకోండి, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అనుభవం ఉన్న వారి దగ్గరికి పంపుతాడు. పెద్దల దగ్గరికి వచ్చి, ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం, మరి ఇలా జరుగుతుంది, ఇలాంటి గొడవ జరిగిందండి, ఏం చేద్దామని నన్ను అడుగుతారు. ఎందుకు? వాళ్ళకి ఎన్నో అనుభవాలు వాళ్ళ జీవితాల్లో జరిగినాయి. అనుభవించి వాళ్ళకి ఎన్నో దాటుకుని వచ్చారు, వాళ్ళు నేర్పిస్తారు. అందుకే దేవుడు కూడా నీకు ఏం నేర్పుతున్నాడు తెలుసా? శ్రమల్లో అనుభవ జ్ఞానం నేర్పుతున్నాడు. ఎందుకు చెప్పనా? యేసుక్రీస్తు వారు మీరు చేసేయండి అని చెప్పలా, ఆయన భరించి చూపించాడు, అనుభవపూర్వకంగా చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం కూడా క్రైస్తవులకి చెప్పాలంటే మనకేం రావాలి? అనుభవం రావాలి. ఎప్పుడు వస్తుంది? శ్రమల ద్వారా అనుభవం వస్తుంది. శ్రమల ద్వారా అనుభవం వచ్చిందనుకోండి, మీరు ఎప్పుడు హెచ్చింపబడడానికి ఇష్టపడరు. మన జీవితం ఇంతే, అమ్మయ్య దేవుడు నాకు తోడై ఉన్నాడని ఆధారం వస్తుంది. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు శ్రమలు వచ్చినాయి అనుకోండి, ఇలాంటి పరీక్షలు, శోధనలు వస్తున్నాయి అనుకోండి, వెంటనే దేవుడి మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడు? అనుభవపూర్వకంగా మీరు ఉన్నప్పుడు. అదే నేర్పుతున్నాడు దేవుడు. అనుభవపూర్వకంగా మీరు నా దగ్గర ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. అందుకే వస్తున్నాయి శ్రమలు. అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టేసి చంపేయాలి, నరకానికి పంపేయాలి, పోగొట్టేయాలి, నా దగ్గర నుంచి వెళ్ళిపోవాలనుకోవట్లా దేవుడు. బాధ వచ్చినా మీరు నా దగ్గరే ఉండాలి. నా దేవుడు నమ్మదగిన వాడిని విశ్వాసం మీలో పెంచాలి. అందుకొరకు ఇంకో మాట కూడా చూద్దాం. ఇంకా మనల్ని ఏ విషయాల్లో ఈ శ్రమలో లేకపోతే ఈ బాధలు వస్తున్నప్పుడు మనల్ని ఇంకా ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం నుంచి, మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్రి. వాళ్ళకి ఏంటి వచ్చిందంట? బాధలు వచ్చినాయి అంట. వాటి ద్వారా ఎప్పుడు కూడా ఈ తీసేనాయనా అని అడగట్లేదంట, వాటి ద్వారా అనుభవం నేర్చుకుంటున్నారంట. ఎందుకు? వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు చూడండి. మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి అంటే, ఈ లోకంలో వస్తున్న శ్రమలో, బాధలో,
ఈ పరీక్షలు, ఈ బాధలు ఇవన్నీ కొంతకాలం ఉండేయని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఏం తెలిసిందో తెలుసా? పరిపూర్ణులుగా అయిపోవాలి. అందుకే వాళ్ళు ఏం చేశారు? బాధ పెట్టబడ్డారంట. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. చాలామంది సువార్తకి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతపు రోజుల్లో ఎన్ని ఆటంకాలండి, ఎన్ని ఇబ్బందులండి. అయినా కూడా సువార్త చేస్తున్నారు కష్టపడి. ఎందుకు? వాళ్ళు కాదండి, అనుభవం కాదండి, పరిపూర్ణులు అయిపోవాలి. ఇప్పుడు ఇతరులకు చెబితేనే మనం పరిపూర్ణ. ఇప్పుడు దెబ్బ తింటే దెబ్బ కొట్టడం పెద్ద విషయం కాదు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు దెబ్బ కొట్టడం పెద్ద విషయం కాదు. కానీ దేవుడు చెప్పింది దెబ్బ కొట్టమల్లా. వాళ్ళ జీవితము మరణానికి వెళ్ళిపోతుంది, వాళ్ళ జీవితం, వాళ్ళ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అది తప్పించు అని నిన్ను పంపాడు. వాళ్ళకి శారీరకంగా ఆలోచిస్తున్నారు కాబట్టి నిన్ను బాధ పెడుతున్నారు. ఎందుకు? మాకు ఇది ఎందుకని. ఆత్మీయంగా ఆలోచిస్తే వాళ్ళ బాధ పెట్టరు. వాళ్ళు ఏం చెప్పుకుంటారు? వాళ్ళకి ఏం అర్థమవుతుంది? దేవుడు అర్థమవుతాడు. అందుకే చాలామంది బాధ పెట్టబడుతున్నా, యాతన పెట్టబడుతున్నా, తిట్టబడుతున్నా, కొట్టబడుతున్నా. మన మధ్యన ఎవరో పేడ నీళ్ళు చల్లారు. ఏం అర్థం కాలే వాళ్ళకి? సువార్తలో ఉన్న ఆ సత్యం అర్థం కాలే. అందుకే చాలామంది యాతన పెట్టబడ్డానికి కూడా ఈ రోజుకి ఉన్నారండి అలాంటి వాళ్ళు. శ్రమలు బాధపడుతున్న వారు, శ్రమ పెట్టబడుతున్న వారు ఉన్నారు దేవుని నిమిత్తమై. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? వాళ్ళకి పరిపూర్ణంగా దేవునిలో నిలబడడానికి. నేనున్నాను నాయన, నేనున్నా తండ్రి, నీ యొక్క స్వార్థ విషయంలో, నువ్వు చెప్తున్న మాటల విషయంలో, అనేక మందికి చెప్పడంలో నేను నిలబడ్డాను నాయన గర్వంగా చెప్పుకోగలిగే స్థితి మనలో ఉంటుందా? లేదు, వాళ్ళలో ఉంటుంది. అందుకే పరిపూర్ణులు వాళ్ళు సిద్ధపడుతున్నారు. అందుకే పరిపూర్ణులు అవ్వడానికి మనకంట ఈ శ్రమలు వస్తున్నాయి. ఈ యొక్క ఏమంటారు దాన్ని, ఈ పరీక్షలు, లేకపోతే దేవుడు అనుమతిస్తున్న శోధనలో మన మీదకి వస్తున్నాయి. ఎందుకంటే మనల్ని పరిపూర్ణులు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక ఎలా ఉండాలో తెలిసి ఈ శ్రమలు వచ్చినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంట? నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఆ టైంలో మనకేముండాలంట? ఓర్పు. చిన్న చిన్న విషయాల్లోనే మనుషులకు ఓర్పు లేదు. ఎవరైనా తిట్టినా కొట్టినా ఓర్పు ఉంటుందండి. ఆ ఓర్పులో మీకు ఏమర్థం అవ్వాలి కదా తెలుసా? నాకే ఇంత కోపం వస్తుంది, దేవుణ్ణి శిక్షించారు కదా, యేసుక్రీస్తునే కొట్టారు కదా, ఉమ్మి వేశారు కదా, ఆయనకి ఎంత కోపం రావాలి? నీకున్న శక్తి ఎంతది? యవ్వనంలో శక్తి ఉందనుకోండి, స్పీడ్గా పరిగెట్టగలం. ఇంకా కొంచెం వయసు అయిందనుకోండి, ఆవేశం వస్తుంది. ఇప్పుడు తాతాచార్యులు లాంటి వారిని పరిగెట్టనన్నాం అనుకోండి, ఏం పరిగెడతాడైనా? మనకు వయసుతో మన శక్తి తగ్గిపోతుంది వయసు కొలిది. ఇదంతా ఇచ్చింది ఎవరో? ఆయన్నే శ్రమ పడుతున్నప్పుడు ఎంత శక్తి ఉంది ఆయనకి? ఈ భూమినే గాలిలో ఉంచగలిగేంత శక్తి దేవునికి ఉండే శక్తి ఎంతదంటే, మనము భూమి మీద కూర్చున్నా, ఎంత స్పీడ్ తిరుగుతున్నా మనకు తెలియకుండా ఈ భూమి తిరుగుతుంది చూడండి. ఆ తిప్పుతున్న దేవునికి ఉన్న శక్తి మీకు అర్థం కావాలి. ఒక మొక్కని మనం తయారు చేయడానికి సరిపోం కదా, అలాంటి మొక్కని నేలలో మట్టిలోంచి పుట్టిస్తున్న ఆ దేవుని శక్తి మీకు అర్థం కావాలి. మనిషి పుట్టక ముందే ఈ లోకంలో మనిషికి అవసరమైనవన్నీ ఈ మట్టిలో పెట్టాడే, ఆ జ్ఞానం ఉన్న ఆ దేవుని యొక్క శక్తి మీకు అర్థం కావాలి. మరి అలాంటి ఆయన ఎలా బాధ పెట్టబడ్డాడో మీకు తెలియాలి కదా. అప్పుడు మీకు ఏం తెలియాలి తెలుసా? మీకు ఏముండాలో తెలుసా? ఓర్పు. అది నేర్పించాలి మీకు. అది నేర్పించడానికే దేవుడు వీటిని అనుమతిస్తున్నాడు. శ్రమల బాధల్లో మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఇబ్బందుల కొలుముల్లో మనల్నంట శుద్ధి చేస్తున్నాడంట. చదివాం కదా ఇంతకుముందు మనం. ఇంకొక వచనం కూడా చూద్దాం, ఇంకొక మాట కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రికే 5వ అధ్యాయము 3వ వచనం. మనం ఈ బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలంటున్నాడో చూడండి. ఇలాంటి బాధలు వచ్చినప్పుడు మనం అంటాం, ఎందుకండి ఇంకా ఈ జీవితం అని అనుకుంటాం.
అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. గర్వించాలంట. అతిశయం అంటే గర్వపడాలి. దేని నిమిత్తం? ఎప్పుడైనా బాధ నిమిత్తం గర్వపడ్డామా? ఎప్పుడన్నా మనం ఎవరైనా కొట్టారనుకోండి గర్వపడతామా? ఎవరైనా తిట్టారనుకోండి గర్వపడతామా? ఏమొస్తుంది అప్పుడు? కోపం వస్తుంది. నన్ను ఎందుకు తిట్టావు నువ్వు అని కోపం వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు అప్పుడు గర్వపడాలంటే ఎలాగా? ఎవరి నిమిత్తం నేను శ్రమ పడుతున్నాను? దేవుని నిమిత్తం. ఎవరిని ప్రకటిస్తున్నానో? దేవుణ్ణి. అలాంటప్పుడు వాళ్ళు నన్ను దూషిస్తున్నారే, వాళ్ళకి ఏం అర్థం కాలేదు? ఎవరు అర్థం కాలేదు? దేవాది దేవుడు అర్థం కాలేదు కాబట్టి నన్ను బాధ పెడుతున్నారు. అప్పుడు మనం అతిశయించాలంటే ఇదిగో దేవుని నిమిత్తం నేను శ్రమ పట్టబడుతున్నాను అని. ఇది ఎంత గొప్ప విషయమో చూడండి. అతిశయించాలంట. ఏమంటే గొప్ప గర్వగా ఫీల్ అవ్వడం కంటే గొప్పది ఇది అతిశయించడం. కానీ మనుషులు ఇలా లేరండి. దేవుడు నేర్పిస్తుంది అదే. ఈ శ్రమల నుంచి, ఈ బాధల నుంచి, పరీక్షల నుంచి క్రైస్తవుణ్ణి తేటపరుస్తున్నాడు, క్లియర్ చేస్తున్నాడు. అందుకే కదా పరీక్షలు ఇచ్చాడు అన్నాడు ద్వితీయోపదేశకాండంలో. మిమ్మల్ని పరిశీలించడానికి ఇవి ఇస్తున్నాడు అన్నాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 3వ వచనం. గత వారం చదువుకున్నాం అన్నమాట. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతడు నీతో చెప్పిన మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను వినకూడదు. ఎందుకని? ఎలా అనగా మీరు మీ దేవుడని యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడని యెహోవా మిమ్మును పరీక్షిస్తున్నాడు. ఇలాంటి బాధలు వస్తున్నప్పుడు, శ్రమలు వస్తున్నప్పుడు, ఇబ్బందులు వస్తున్నప్పుడు మనకు ఒకటి అర్థం కావాలి. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడయ్యా. ఎందుకని? ఇప్పుడు మనం చదువుకున్నామండి. చదువుకున్న తర్వాత ఒక ఉద్యోగం నిమిత్తం ఇంటర్వ్యూకి వెళ్తాం. అక్కడ కొన్ని క్వశ్చన్లు వేస్తారు. చదివాము, పాస్ అయ్యాము, వచ్చాము. అక్కడ కొన్ని క్వశ్చన్లు వేస్తాడు. ఏం చేస్తున్నాడు? అక్కడ పరీక్షిస్తున్నారు. చదివాను కదా ఇన్ని సంవత్సరాలు, అయినా పరీక్ష ఎందుకు? ఆ ఉద్యోగానికి నువ్వు అర్హుడో కాదో తెలియబడలేదు. మరి క్రైస్తవ జీవితంలో నేను బాప్తిజం పొందాను కదా, అయినా పరీక్ష ఎందుకు? నీకు పరలోకం నడిపించాలంటే పరీక్ష ఈ లోకంలో అవసరం. అందుకనే ఇస్తున్నాడంట. మిమ్మల్ని పరీక్షిస్తున్నాడంటున్నాడు దేవుడు. ఎందుకు? మీరు ఎలా ఉంటున్నారు నా పట్ల? పూర్ణాత్మతో ఉంటున్నారా, సగమాత్మతో ఉంటున్నారా? చాలామంది చూడండి, నేను ఆయన్ని నమ్ముతాను, నేను ఈయన్ని నమ్ముతానండి. దీనిలో ఏం లేదు, వాళ్ళలో ఏముండదు. పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతించే మనసు వారికి లేదు. దేవుడు అలా వద్దంటున్నాడు. నేను ఆయన భర్త అండి, ఈయన భర్త అండి అన్నామనుకోండి, ఊరుకుంటారా? సమాజం ఊరుకోదు. మరి దేవుడు ఎలా ఊరుకుంటాడు చెప్పండి? ఈమె నా భార్యే, ఆమె కూడా నా భార్య అన్నామనుకోండి, జుట్టు పట్టుకుని మరీ కొడతారు. స్త్రీలేంటి పురుషులేంటి ఊరుకోరు కదా. మరి దేవుడు ఈయన దేవుడండి, ఆయన దేవుడు అన్నామనుకోండి, ఊరుకోకుండా. అంటే దేవుడి గురించి మీకు అర్థం కావాలి. మీ పూర్ణ ఆత్మతో ఆయన అనుసరించాలి. అంటే ఎవరు నిజమైన దేవుడని తెలియజేయడానికి, ఎవరు నువ్వు స్థిరంగా నమ్ముతున్నావు, నీ హృదయంలో ఉద్దేశాలు ఎవరిని ప్రకటించడానికి ఉన్నాయి, నీ హృదయ ఆలోచనలో ఎవరిని అనుసరించడానికి ఉన్నాయి, నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? నా మాటలనా లేకపోతే లోకంలో చెప్తున్న మాటలనా? కొంతమంది అది చేస్తారు, ఇది చేస్తారు. ప్రార్థన ఏం చేస్తారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేసేస్తారు. పునాది వేయాలనుకోండి, ఒక ఆయన మాకు తెలిసిన బంధువే ప్రార్థన చేయించాడు. పాస్టర్ గారు వచ్చి అన్నాడంట. అక్కడేమో ఇతర కార్యక్రమాలు కూడా చేశాడు. ఏమన్నారు? పాస్టర్ గారు వచ్చి అన్నారంట, ఏవా ఉంటే ఒకే మీద ఉండు, రెండు చేయకు. ఎందుకు? దేవుడు నిన్ను పరిశీలిస్తాడు అక్కడే, పరిశోధిస్తున్నాడు అక్కడే.
పరిశీలనాత్మకంగా శోధిస్తున్నాడు. అక్కడ నువ్వు నిలబట్టలేదు అనుకోండి, నువ్వు సాతాను పరిస్థితుల్లో సాతాను అధికారంలో ఉన్నట్లే. ఇంకా చూస్తే మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే మనకి ఇంకా ఏం నేర్పాలనుకుంటున్నాడో తెలుసా ఈ శ్రమల్లో. తీయనమ్మమాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి, అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి గలములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయము లేని వారం కాము, తరుమబడుచున్నను దిక్కు లేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరములు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏం నేర్పుతున్నాడు? శ్రమ పెట్టబడుతున్నాం, అయినా శ్రమ పడువారు కామంటున్నాడు. బాధ పెట్టబడుతున్నాం, ఏం నేర్పుతాడు తెలుసా? ఈ మాటలతో దృఢత్వం నేర్పుతున్నాడు, బలం. చూడండి, ఎంతో కాలం ఎక్సర్సైజ్ చేస్తేనే శరీరం కొంచెం దృఢపడుతుంది. ఎంత దృఢపడిన శరీరం అయినప్పటికీ ఏదో ఒక రోజు ఈ లోకంలో మరణం అనే దానికి ఈ శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది, ఎంత దృఢపరిచిపోయినా. మరి అలాంటప్పుడు ఈ శరీరం కోసమే ఇంత వ్యాయామం చేస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మ విషయంలో మనల్ని బలపరచడానికి మనల్ని వ్యాయామం చేయనివ్వడా? అదేనండి దృఢత్వపరచడానికి చెప్తున్నాడంట. ఈ శ్రమలో శ్రమ పట్టబడుతున్నప్పుడు అంట ఏమంటున్నాడు? శ్రమ పడుచున్నాను ఇరికింపబడిన వారం కాము. శ్రమలు వస్తున్నాయి, మేము ఇరికిలో లేము అంటున్నాడు. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం ఏం కాదు. ఒకవేళ ఉపాయం కలగాలంటే నీకు ఎవరు ఇవ్వాలి? నాకు సహాయంగా ఉన్నాడు ఆయన, నా ఆధారంగా ఉన్నాడే అని నువ్వు అనుకునే స్థితిని నీకు ఇస్తాడు దేవుడు. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక దీని మొదట, ఒకవేళ మనకి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఏం అడగవచ్చో తెలుసు దేవుణ్ణి. నీకు బాధ కలుగుతుంది, చాలా శ్రమలు వచ్చేస్తున్నాయి, ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, అయ్యా నా పరిస్థితి ఏంటి అని దేవుణ్ణి అడిగామనుకోండి. దేవుణ్ణి శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా వేడుకోవచ్చు? ఈ బాధలు తీయమని అడగొచ్చా, అడగకూడదా? ఆ విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను ఆధిక్యముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇక్కడ నలుగుగొట్టబడుతున్నాడంట పౌలు గారు. చూడండి 8వ వచనం చూడండి. అది నా యొద్ద తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును, ఇప్పుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. శ్రమలు వచ్చినాయి పౌలు గారికి, బాధలు వచ్చినాయి ఆయన చేస్తున్న సేవలో. ఏమని వేడుకున్నాడంటే దేవుణ్ణి, అంటే మనకు వస్తున్న శ్రమల విషయంలో దేవుణ్ణి అడగొచ్చా? దేవా నేను భరించలేకపోతున్నా, ఈ కష్టాన్ని అనుభవించలేకపోతున్నాను, నాయన ఈ పరిస్థితిని నన్ను విడిపించు అని అడగొచ్చా అంటే పౌలు గారు అంటున్నాడు మమ్మారు వేడుకున్నానయ్యా ఇవన్నీ, కానీ అయినా కూడా ఉంచాడు దేవుడు. కానీ అట్లో ఒకవేళ ఉన్నప్పటికీ నువ్వు భరించావనుకోండి, నీకేం నేర్పు తెలిసే? అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని నేర్పి నిన్ను అధికుడిగా నిలబెడతాడు దేవుని. అనుభవపూర్వకం ఉన్న మనిషినే మనం వెళ్ళి అడుగుతాం ఏదైనా. నువ్వు క్రైస్తవ్యానికి ఒక ప్రతీకగా, ఒక వాక్యాన్ని చెప్పేవాడుగా అనేక విషయాలు నేర్చుకుని చెప్పాలి అని అంటే నీకు రావాల్సింది ఏంటో తెలుసా? అనుభవపూర్వకమైన జ్ఞానం. వాక్యం చదివి నేర్చుకోవడం ఒక వ్యక్తి అయితే, అనుభవపూర్వకమైన జ్ఞానం కూడా మనిషికి ఉండాలని దేవుడు నేర్పిస్తున్నాడు. అది క్రైస్తవుడికి ప్రత్యేకంగా ముఖ్యమైనది. అదే ఈ పరీక్షలు, అవే ఈ బాధలు, అవే వస్తాయి ఈ శ్రమలో, అవే వస్తున్నాయి మన జీవితంలో దేవుడిచ్చే పరీక్షలకు, శోధనలకు అధికారం. అలా నేర్చుకోవాలండి మనం. ఎప్పుడు మనం పరీక్షలు లేకుండా ఉత్తీర్ణుడు అంటే ఏమంటారు? కోవిడ్ 10th పాసా అని అడుగుతారంట. ఈ మధ్యన కొంతమంది చేస్తున్న విషయాలు చూస్తుంటే వాడికి ఏదో చెప్తున్నాడు అనుకోండి, వాళ్ళకి అర్థం కాలే, వీడు ఇంకోటి చేసాడు అనుకోండి, ఎందుకురా అన్నావు అనుకోండి, కోవిడ్ పాసా అని అడుగుతున్నారు. అంటే ఆ కోవిడ్ టైంలో చదువు సరిగ్గా లేకపోయినా
నడిచేయ అన్నారు. కానీ దేవుని విషయంలో అలా ఉండదు. కోవిడ్ రావడానికి కూడా నీకు దేవుడు ఏం నేర్పించాడు తెలుసు? అక్కడ ప్రజలను ఒక నిజమైన వారిగా నిలబెట్టాలంటే దాన్ని అనుమతి ఇచ్చాడు. అవునా? ఒక ప్రపంచాన్ని వణికించే ఒక వ్యాధి ప్రపంచంలో వచ్చిందంటే దేవుడు అనుమతి లేకుండా రాదు. అది ఆగిందంటే, పోయిందంటే కూడా దేవుని అనుమతే. ఈరోజు మనం నేర్చుకోవాలి. నేర్పించడానికి దేవుడు మన జీవితంలో ఒక అధ్యాయాన్ని నేర్చుకోవడానికి మన జీవితంలో అది ఉంచాడు. అవునా? మనకు వచ్చే తరాలకు చెప్తామా? ఇప్పుడు పుట్టిన వాళ్ళకి తెలుసా అండి కరోనా గురించి? తెలీదు. అంతకుముందు చనిపోయిన వారికి కరోనా గురించి తెలుసా? జాగ్రత్తగా గమనించండి. అంతకుముందు పుట్టి చనిపోయిన వాళ్ళ గురించి కరోనా గురించి తెలీదు. ఇప్పుడు పుడుతున్న వారికి కరోనా గురించి తెలీదు. మరి ఎవరికి తెలుసు? మనకు తెలుసు. బ్రతుకున్నాం, ఆ టైంలో బ్రతుకున్నాం, ఇప్పుడు బ్రతుకున్నాం. ఇది ఒక అనుభవపూర్వకమైన జ్ఞానం. కరోనా వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకున్నామయ్యా, చేతులకి శానిటైజర్ రాసుకున్నాం. శానిటైజర్ అంటే ఏంటో తెలియదు మనకి, మాస్క్ అంటే ఏంటో తెలియదు మనకి. అవి కొంతమందికే తెలుసు అప్పుడు. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు. ఎలా అండి? అనుభవపూర్వకంగా మనల్ని అలాగే దేవుడు అనుభవపూర్వకంగానే మనల్ని ఉంచాలనుకుంటున్నాడండి. అనుభవపూర్వకంగా మనల్ని ఆయనలో బలపరచాలనుకుంటున్నాడు. దేవుడు అంటే అంత గొప్పవాడండి. చూడండి, చిన్నపిల్లలు కూడా మనం నేర్పకుండా ప్రయోజకుడు అనం, చదువులో కూడా నేర్చుకోకుండా గొప్పవాడు అనం. ఒక కలెక్టర్ అవ్వాలన్నా లేకపోతే మంచి ఉద్యోగం చేయాలన్నా చదువులో అనుభవము, జ్ఞానము నేర్చుకుని ఆయన బలపడాలి. కలెక్టర్కి వేసే కోచింగ్లు ఎలా ఉంటాయో తెలుసండి? కలెక్టర్ అవ్వడానికి కోచింగ్లు వేస్తారంట. అక్కడే చాలామంది పడిపోతారు. అసలు ఎక్కడ లేని కోచింగ్లు అడుగుతారంట. కలెక్టర్ అవ్వడానికి చదివేస్తే కాదండి, చదివి రాసి పాస్ అయిపోతే కాదండి. అక్కడ బోర్డు ఇంటర్వ్యూలోనే సరైన పరిస్థితి అక్కడ టాలీ అవుతారంట. చూడండి, చాలామంది పట్టి రాసేస్తారు. పట్టి రాసినోడికి అనుభవపూర్వకంగా రాసినోడికి తేడా ఉంటుంది. పట్టి చదివాడు అనుకోండి, వాడిని రోబో అంటారు. అంటే ఏదైతే చదివాడో అది రాసేస్తాడు. వాడిని వేరే విషయాలు తీసుకొచ్చి అడగమనుకోండి, వాడికి తెలీదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అనుభవపూర్వకంగా నువ్వు కావాలి. వాక్యాన్ని పట్టి చదువు చెప్పడం కాదు, దాన్ని అనుభవపూర్వకంగా నువ్వు నేర్చుకోవాలి. దేవుడు ఈ లోకంలో నిన్ను పుట్టించేసి క్రైస్తవుడిగా బ్రతికేయమని, రక్షణ తీసేసుకోమని వదిలేయట్లే. రక్షణ పొందిన తర్వాత కూడా వచ్చే బాధల్లో నీకు అనుభవాన్ని నేర్పాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇంకేం చేస్తాను అనుకుంటున్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. పౌలు గారికి శ్రమలు వచ్చినాయంట. ఎవరికి ఆయనకు బాధలు వచ్చినాయంట. నిజంగా చాలామంది క్రైస్తవులు చూసి ఇంత శ్రమ పెట్టబడుతున్నారు, బాధ పెట్టడం మీ దేవుడు ఏమయ్యాడు అని అడుగుతారు. మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్తారు కదా, ఎక్కడ మిమ్మల్ని కాపాడాలి కదా అని అడుగుతుంటారు కొంతమంది సామాన్యమైన ప్రజలు. అప్పుడు ఏమని మనకు ఉండాలో తెలుసా? అధైర్యపడవద్దు అని ఇతరులకు చెప్పే స్థానం పౌలు గారికి ఎలా వచ్చిందో క్రైస్తవులకు అలాగే కావాలి. శ్రమలు పట్టబడుతున్నప్పుడు అధైర్యపడవద్దు. నా వచ్చిన శ్రమలను బట్టి మీరు తొలగిపోవద్దు. ఎందుకని? వీడే సరిగా లేడు, మళ్ళీ వీడు దేవుని దగ్గర రమ్మంటాడు. వీడే సరిగా నిలబడలేకపోతున్నాడు, వాడికి వచ్చిన బాధలే వాడు తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు నిజంగా చాలామంది శ్రమలు వచ్చినప్పుడు ఏమంటారంటే, ఏమో దేవుడు ఈ శ్రమలు ఎందుకు అధికరించాలండి ఇతరులు అన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ నిజమేనండి నా పరిస్థితి ఇలా అయిందని అనకూడదు. శ్రమల్లో కూడా నన్ను దేవుడు నిలబెడుతున్నాడు అనే ధైర్యం చెప్పాలి. ఇతరులు వచ్చి ఒకవేళ నీ మీద జాలి చూపిస్తుంటే నువ్వేం చెప్పాలో తెలుసా? దేవుడు నాకు తోడు, ఎంత బాధ వచ్చినా నేను భరించగలిగే శక్తి నాకు దేవుడిచ్చాడు. కుంగిపోతాం, బాధ ఉంటుంది లోపల, ఎన్నో ఆవేదనలు వచ్చేస్తుంటాయి. అయినా కూడా బయటికి నువ్వు అలా ఉండకూడదు. ఎందుకు చెప్పినా? వాక్యం అదే నేర్పిస్తున్నాడు దేవుడు నీకు. వాక్యం ద్వారా నీకు అదే నేర్పిస్తున్నాడు దేవుడు. నువ్వు అధైర్యపడవద్దు. శ్రమలు వచ్చినప్పుడు అధైర్యపడవద్దు, బాధపడవద్దు. వాటి విషయంలో దేవుడు ఓర్పు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? నిత్యమైనది చాలా ఓర్పు కలిగి ఉంటేనే వస్తుంది.
10th పాస్ అయిపోయిన తర్వాత నాకు మంచి ఉద్యోగం ఇచ్చేయండి అంటే ఎవరు? చాలా కాలం కొన్ని సబ్జెక్టులు చదువుకొని తర్వాత చదివిన తర్వాతే ఆ ఉద్యోగానికి లేకపోతే ఆ చేసే పనికి నువ్వు అర్హుడు అని గుర్తిస్తారు. దేవుడు కూడా నిన్ను అలాగే పరిశీలిస్తున్నాడు. పరలోకం రావాలంటే ఏమాత్రం అది ఉచితంగా వచ్చేసేది కాదు. రక్షణ అయితే ఉచితంగా ఇచ్చాడు, కానీ పరలోకం వెళ్ళడం అంటే ఉచితం కాదు. శ్రమ పడాలి, బాధలు అనుభవించాలి. ఒకవేళ వస్తే శ్రమ పడకుండా కూడా వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. శిలువ మీద దొంగలు వెళ్ళిపోయాడు, అప్పటికప్పుడు రక్షింపబడి దాటేశాడు. మనకు ఆ ఛాన్స్ లేదండి. బాధలు వస్తాయండి, శ్రమలు వస్తాయండి, వాటిని దాటుకుని నిలబడాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి నేర్పించడానికి ఈ విషయాలు మనకి ఇస్తున్నాడు. అంతేకాదు ఈ శ్రమల్లో ఎలా నడుచుకోవాలో కూడా మనకు తెలియాలి. ఈ శ్రమల్లో ఎలా నడుచుకోవాలో కూడా తెలియాలి. ఒకసారి ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడును, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఒకవేళ శ్రమలు ఎవరికైనా మన సంఘాల్లో వచ్చినాయి అనుకోండి, బాధలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళు ఇబ్బందులు కొలిమిలో బాధపడుతున్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. అందుకే పాస్టర్ గారిని కొంతమంది అడుగుతుంటారు, మమ్మల్ని ప్రార్థన సహాయం చేయండి అండి, మా కోసం ప్రార్థన సహాయం చేయండి. మేము చేసుకుంటున్నాం, మీరు కూడా సహాయం చేయండి. సంఘం అంతా సహాయం చేయాల్సింది ఏంటో తెలుసా? ఒకటి ప్రార్థన సహాయం. ఏం చేస్తా తెలుసు? ఈ ప్రార్థన సహాయం తృప్తినిస్తుంది, బలపరుస్తుంది మనిషిని. నిజంగా చూడండి, ఎవరైనా వచ్చి మనం ప్రార్థన చేయమని అడిగారు అనుకోండి, మేము ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయించుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళలో వాళ్ళ హృదయం తేలిక వేరేగా ఉంటుంది. అది చేయించుకునే వాళ్ళు తెలుసు, ప్రార్థన చేయించుకునే వాళ్ళు తెలుసు అండి. అది నాకు తెలుసా, నాకు ఆ తృప్తి ఉంది. ఎందుకంటే ప్రతి మనిషిని కూడా దేవుడి విషయాల్లో సరైన అవగాహన లేనప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడని ఆధారం ఎలా అందుతుందంటే ఇలా ప్రార్థన చేయించుకోవడం వల్ల, లేకపోతే మనం ఇతరుల కోసం సంఘంలో ప్రార్థన చేయడం వల్ల. ప్రార్థిస్తే శ్రమల నుండి, ఇబ్బందుల నుంచి విడిపింపబడిన వారు అనేక మంది ఉన్నారు. చెరసాల్లో బంధింపబడిన పేతురు కూడా ప్రార్థించగా ఆయన విడుదల పొందాడు. ఈ శ్రమలు కూడా మనం పెట్టబడుతున్నప్పుడు మనం విడుదల కావాలంటే ఈ శ్రమల నుంచి మనం ప్రార్థించాలి. అంతేకాదు ఇంకొక మాట కూడా చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దామా. ఈ శ్రమల్లో ఉన్న వారికి ఏం చేయాలంట? తేమానీయుడైన ఎలిఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకు, అతనిని ఓదార్చుటకు పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. బాధలు ఎవరికైనా, శ్రమలు మన కుటుంబాల్లో, మన ఆత్మీయ జీవితంలో, సంఘంలో ఎవరైనా ఏదైనా కష్టంలో ఉన్నారనుకోండి, మనం ఏం చేయాలో తెలుసా? మనం అందరం కలిసి వాళ్ళని ఓదార్చాలి, ఆదరించాలి. నిజంగా ఎవరికైనా ఇల్లు ఏదైనా సందర్భాల విషయాల్లో, ఇప్పుడు వరదలు వస్తూ ఉంటాయి, ఇల్లు కొట్టుకెళ్ళిపోయింది అనుకోండి ఉదాహరణకి, వాళ్ళకి ఏం చేయాలి? మనం వాళ్ళకి ఏమీ లేవు, ఒకవేళ మన దగ్గర కలిగి ఉన్న వాటిలో వాళ్ళకి ఇవ్వాలి. బట్ట, వస్త్రమో. చూడండి, చాలామంది లోకంలో ఉన్నవారు కూడా చేస్తున్నారు కదా, కానీ ఈ వారికి ఎలా తెలిసియో తెలుసా? దేవుడు చెబితేనే తెలిసినాయండి. సేవ అనేది మనుషులకి ఎలా అర్థమైందో తెలుసా? ఎవరో వచ్చి చెప్పారు, ఎవరో వచ్చి చేశారు, బ్రిటిష్ వారు చేశారని కాదు. బ్రిటిష్ వారు కూడా దేవుని దగ్గర నుంచి నేర్చుకుని వాళ్ళు చేసి చూపించారు. లేకపోతే ఇంకొకరని కాదు, వాక్యం ద్వారా తెలుసుకున్న వాళ్ళు ఓదార్చడం అనే పద్ధతిని వారు తెలుసుకున్నారు. మనం కూడా అలా ఉండమంటున్నాడు దేవుడు. మనం కూడా ఇతరులను ఓదార్చేవారుగా ఉండమంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. సాక్ష్యము మీలో చదవనమాట. నేను శ్రమ పొందినను, మీ ఆదరణ కొరకును
అంటే నేను శ్రమ పడుతున్నా ఎవరి కోసం? మీ ఆదరణ కోసం. మేము ఆదరణ నొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కూడా శ్రమ పొందుతాం. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఇతరులని రక్షించబోయి మనం కూడా ఆపదలు పడుతుంటాం. అలాంటప్పుడు మనం అధైర్యపడకూడదు. ఎందుకే చేశాను రా బాబాడికి, ఆ రక్షణ గురించి ఎందుకు చెప్పారు రా బాబాడికి అనే సందర్భాలు కూడా కొన్ని వస్తుంటాయి మన జీవితంలో. ఇలాంటి వాడికి రక్షణ ఎందుకు చెప్పాను? ఏం ఆధారపడకండి, మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడు నేను అంటున్నాడు దేవుని ద్వారా, దేవుని మాట ద్వారా పౌలు గారు. నేను అధైర్యపడుతున్నాను, అయినా కూడా మీకు ధైర్యాన్ని చెబుతున్నాను. మేము కూడా పొందుచున్నట్టే ఆ శ్రమలను ఓపికతో సహించుటకు. అంటే ఇవన్నీ మాకు కూడా ఎందుకు వస్తున్నాయి అంటే నేను కూడా సిద్ధపడడానికి, నేను కూడా వీటి యందు బలపడడానికి. నేను చెప్తున్నా కూడా మీరు సరిగా నాకు బాధలు కలిగిస్తున్నారే, ఇవన్నీ నాకు నేర్పు, ఓపికతో నేను ఎలా ఉండాలో నాకు నేర్పిస్తున్నాడు దేవుడు అని సంతోషిస్తున్నాడంట పౌలు గారు ఇక్కడ. ఎందుకండి ఇలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ఇప్పుడు చూడండి, బాధపడుతున్నా కూడా ఆ సంఘానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఓదార్పు చెప్తున్నాడు. ఎప్పుడైనా అలా చెప్తారా? ఇంటికి వచ్చి ఎవరైనా ఓదార్చకు వచ్చారనుకోండి, ఏదైనా సందర్భంలో ఎవరో చనిపోయారు, ఓదార్చకు వచ్చారు, మీరేం బాధపడకండి అమ్మా అని అంటామా మనం? ఎలా అయిపోయిందండి నా జీవితం అంటాం. పౌలు గారు అనట్లేదు, మీరు ఏం బాధపడకండి అమ్మా, మా నాన్న చనిపోయినా, లేకపోతే నా భర్త చనిపోయినా, మా కుటుంబస్తులు నా భార్య చనిపోయినా వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత మనం అక్కడికి వెళ్తామని చెప్తున్నాడు. అంత ఆధారం చెప్తున్నాడు ఆయన. ఇది క్రైస్తవ జీవితంలో ఉండేది. ఈ శ్రమలలో ఓర్పును నేర్పించేది, ఈ బాధల్లో మనకు గుణపాఠాలు, కష్టాల్లో కూడా పాఠం నేర్పించడం అనేది చాలా ఉత్తమమైనది. ఇది అందరూ తెలుసుకునేది కాదు, కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే మీ హృదయ పరిశీలకుడు యెహోవా. అంటే నీ హృదయాన్ని పరిశీలించడానికి ఇవన్నీ అనుమతిస్తున్నాడు, నిన్ను బలపరచడానికి అనుమతిస్తున్నాడు. ఈ శ్రమల్లో కూడా సంతోషం కలిగి ఉండమని నేర్పుతాడు మనకి. చూడండి, ఒక మాట చూద్దాం, మరొక మాట కూడా చూద్దాం. తెస్సలోనికీ రాసిన పత్రిక. ఇంకేం చేయాలి? ఈ శ్రమల్లో ఎలా నడుచుకోవాలి? తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి. ఎప్పుడు? బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకడొకొకడు సహాయం. వాడికి ఎందుకు నేను చేయాలండి, ఒకప్పుడు ఇలా అన్నాడు అని అనకూడదు. వాడికి ఎప్పుడు చేయాలండి, నాకు ఏం చేశాడని అని అనకూడదు. ఒక్కరికొకడు సహాయం అనేది సంఘంలో, ఆత్మీయ జీవితంలో దేవుని తెలుసుకుని బ్రతుకుతున్న మనకి ఉండాలి. ఇది దేవుడు కోరుతున్నాడండి. అంటే మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు సహాయం చేస్తారో చూడండి, మీరు ఆలోచించండి. మనిషి సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? దేవుడు చేసే సహాయం ప్రత్యక్షంగా ఉండదు. ఒకవేళ దేవుడు సహాయం చేసినా ఎలా చేయాలి? ఇంకో మనిషిని ఉపయోగించుకునే చేయాలి కదా. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఇతరులకి సహాయం చేసేవారు ఉండాలి. ఓపిక నిజంగా ఎంత కష్టమండి బాధల్లో ఉన్నప్పుడు సహాయం. బాధల్లో ఉండి కూడా సహాయం చేయగలిగిన వారు ఉంటారా? మరి నాకెళ్ళింది నీకు ఏం పెట్టనరా అంటారు. భేద విధవరాల గురించి ఆలోచించండి. ఆమెకు ఉన్న దాంట్లోనే ఇచ్చింది, ఉన్న దాంట్లోనే భేద విధవరాలు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వీళ్ళందరికంటే ఆమె ఉత్తమురాలు అంటున్నాడు. చూడండి, అంటే లేని దాంట్లో కూడా ఆమె ఇచ్చింది. ఆమెకున్నదే తక్కువ, అయినా కూడా ఆమె ఏమాత్రము బెనకలే. నాకు రేపు పొద్దునేంటి, సాయంకాలం భోజనం ఏంటి ఆలోచించలేదు. మరి మనం నాకేముందండి, ఎకరాలున్నా, పొలాలున్నా, ఆస్తులున్నా, మంచి ఉద్యోగాలున్నా, రేపు నా పరిస్థితి ఏంటండి అని ఆలోచిస్తాం మనం. క్రైస్తవుడు ఆలోచించాల్సింది అందరి కోసము, క్రైస్తవులుగా బ్రతుకుతున్న వాళ్ళందరి కోసం, రక్షణ పొందని వారి కోసం. ఎంత ఆలోచన ఉండాలండి,
ఎలా చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. పౌలు గారు చెప్తున్నాడు, కష్టపడుతున్నా, శ్రమ పడుతున్నా, వీటిని ఏమాత్రం నేను బాధపడలేదంటే వాటి యందు ఆనందిస్తున్నాను అంటున్నాడు, వాటి యందు సంతోషిస్తున్నాడంట. మనము అలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. ఈ శ్రమల విషయంలో మనల్ని దేవుడు నేర్పిస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. పౌలు గారు చెప్తున్నాడు సంఘంతో, ఫిలిప్పీ సంఘంతో, క్రీస్తుని నమ్మడమే కాదయ్యా, క్రీస్తుని విశ్వసించడమే కాదు, బాప్తిజం పొందడమే కాదు, క్రీస్తు బాప్తిజం పొందిన మీరందరూ కూడా ఆ సువార్త నిమిత్తమై ఆయన ఇస్తున్న ఈ బ్రతుకులో ఏ కష్టాలు వస్తున్నా నువ్వు శ్రమ పడటం మంచిది అని చెప్తున్నాడు. శ్రమపడుడు అనుగ్రహింపబడిందంట, మనకి దేవుడు ఇచ్చాడంట. మనం ఏమి ఇవ్వాలనుకుంటాం? దేవుడు మనకేమి ఇవ్వాలనుకుంటాం? ఆస్తి ఇవ్వాలనుకుంటాం, ఆనందం ఇవ్వాలనుకుంటాం, పిల్లల్ని ఇవ్వాలనుకుంటాం, సంతోషం ఇవ్వాలనుకుంటాం, ఆరోగ్యం ఇవ్వాలనుకుంటాం. మరి శ్రమ అనుకోవడం కూడా ఉందా మన జీవితంలో? శ్రమలు దేవుడిచ్చేవి, అవి అనుగ్రహింపబడ్డాయి. క్రైస్తవుడిగా నన్ను దేవుడు పరిపూర్ణంగా నిలబెట్టడానికి ఇవి ఇస్తున్నాడేమో, బాధపడొద్దు. ఒకవేళ నా జీవితంలో ఇటు వస్తున్నప్పుడు నేను పరీక్షించడానికి ఇస్తున్నాడేమో, నన్ను సరిచేస్తున్నాడు దేవుడు వీటి ద్వారా అని ఓపికతో ఉండాలి. ఏమంటే నేను చేసిన కార్యాలను బట్టి ఇవి వచ్చినాయేమని కూడా ప్రశ్నించుకోవాలి మనం. లేదు, అలాంటి ప్రశ్నలు మన జీవితంలో రాలేదనుకోండి, మనం విశ్వాసులుగా కొనసాగింపబడలేం. వీటి వస్తున్నప్పుడు, ఇలాంటి శ్రమలు వస్తున్నప్పుడు దేవుడు వీటన్నిటి, ఈ శ్రమలన్నీ, ఈ బాధలన్నీ వస్తున్నప్పుడు అసలు దేవుడు ఇచ్చేదాని ముందు ఇదెంత అని ఎప్పుడైనా ఆలోచిస్తే అసలు వీటిలో బాధే రాదు మనకి. దేవుడు ఇచ్చేదాని ముందు ఇవెంత, నాకు దేవుడు ఏమిస్తాడు? మనకి ఏమిస్తాడు? పరలోకం ఇస్తాడు. పరలోకం ముందు ఈ లోకం ఎంత అని ఆలోచించామనుకోండి, టాలీ చేసుకున్నాం, మన జీవితం సరిపోద్దా? చూడండి, మనం క్యాల్కులేషన్ చేస్తుంటాం మన జీవితంలో. వాడు చాలా బాగున్నాడు, వాడి జీవితం బాగుంది, ఆమె జీవితం బాగుంది, ఈ పరీక్షలు చేసుకుంటాం. నిజంగా క్రైస్తవ జీవితంగా బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఈ పరీక్ష చేసుకోవాలనుకోండి, ఎవరిని బట్టి పరీక్ష చేసుకోవాలి తెలుసా? యేసుక్రీస్తుని బట్టి. ఎందుకు చెప్పిన? ఆయన శ్రమపడి ఆయన నిత్యలోకానికి వెళ్ళాడు. చూడండి, ఒక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటికాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకొనుచున్నాము. ఇక్కడ వస్తున్న శ్రమలో, ఇక్కడ వస్తున్న బాధలో దేవుడిచ్చే గొప్ప మహిమ ఎదుట అసలు ఎంచుకోవడానికి కూడా సరిపోవంట. ఎందుకని? రంపాలతో కోజబడ్డారంట. ఎవరో అపోస్తలులు. బాధలు పెట్టబడ్డారంట, కొట్టబడ్డారంట కొరడాలతో. అయినా కూడా వాళ్ళు నిరీక్షణతో ఎందుకున్నారు? రాబోయే మహిమ గొప్పది. ఇది నేర్పిస్తున్నాడు మనకి. నువ్వు ఏదో బాధపడకయా, రాబోయే మహిమ గొప్పది. నిజంగా ఆ మహిమతో పోలిస్తే ఇక్కడున్న ఈ శ్రమ చాలా చులకన. దేవుడైన ఆయన ఎంత శ్రమ పడినప్పటికీ, బాధపడినప్పటికీ వీటి నుంచి నేను తీసేసుకోవాలనే శక్తి, తీసుకోగలిగే శక్తి ఆయనకున్నా ఎందుకు అనుభవించాడో తెలుసా? ఆయనకి ఉన్నత లోకం గురించి మనకి నేర్పడానికి. ఉన్నత లోకంలో ఉండే గొప్ప ఆ స్థితి ఈ లోకంలో వచ్చే శ్రమ వచ్చినా మీరు ఏమీ బాధపడొద్దు, అధైర్యపడొద్దు అని ధైర్యాన్ని నింపడానికి దేవుడు మనకి నేర్పించడానికే ఆయన చూపిస్తున్నాడండి. తెలుసుకోవాలండి మనం. అధైర్యపడకూడదు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ఈ లోకంలో ఉండేవి అవన్నీ కొంతకాలమే. ఎందుకు? స్థిరమైన జీవితం మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు. అది ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరీక్ష ఓర్పు నిరీక్షణను
కలుగునని ఎరిగి. పరీక్ష ఓర్పిస్తుంది. అంటే పరీక్ష వస్తుందంటే నీ జీవితంలో, నీ జీవితం నువ్వేమవుతుందో ఓర్పు కలిగిన మనిషిగా ఎదుగుతున్నావు. ఒక ఓర్పు కలిగిన శక్తివంతుడిగా నిలబడుతున్నావు పరీక్షలు వస్తున్నప్పుడు. ఓర్పు, నిరీక్షణ. ఓర్పులో ఏం నేర్పుతో తెలుసా? నాకు ఒక లోకం ఉంది, పరలోకం. ఈ లోకంలో నాకు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా అక్కడ సంతోషిస్తాను. ఆ లోకంలో సంతోషం మాత్రమే ఉంది, ఇంకా బాధలు వచ్చట లేవు. అదే నిరీక్షణ నేర్పిస్తుంది. నిరీక్షణ మనల్ని బలపరుస్తుందండి. అదండి దేవుడు నేర్పాలనుకుంటున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలంటే. దేవుడు ఈ యొక్క పాఠాన్ని మనకు నేర్పిస్తూ, ఈ యొక్క మాటలను మనకు నేర్పిస్తూ, మీరు ఇలాంటి బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? ఒక పౌలుని చూడండి. అంతెందుకండి, దేవుడైనప్పటికీ యేసుక్రీస్తు ఎలా బాధపడ్డాడో మీకు నేర్పిస్తున్నాడు. ఆయన వచ్చిన బాధలు, ఆయన పడిన బాధలు. అనేక మంది మన మధ్యన తిరుగుతూ సువార్తను ప్రకటిస్తున్న వారు బాధపడుతున్న బాధలు చూస్తున్నారే, వాళ్ళ విషయంలో వాళ్ళు దేవుని ఎదుట గనులు. వాళ్ళని దేవుడు ఉన్నతులుగా నిలబెడతాడు. మీరేమి బాధపడొద్దు, మీకు తెలీదు. మనం నిరీక్షణ కలవారమై ఉంటే ఆ విషయం మనకు అర్థమవుతుంది. దేవుళ్ళో పూర్తి విశ్వాసం మనలో కలిగితే మనకు అది అర్థమవుతుంది. దేవుని యొక్క విశిష్టమైన లక్షణం అది మనకు అర్థం కాకే ఈ లోకంలో వస్తున్న బాధల్ని, శ్రమల్ని అనుభవించడానికి ఎన్నో ఇబ్బందులు పడిపోతున్నాం. సుఖముగా బ్రతకాలనుకుంటున్నాం, బాధలు ఉండకుండా ఉండాలనుకుంటున్నావు. ఒకవేళ నువ్వు భరించలేనిది ఏదైనా, ఒకవేళ దేవుడు అన్నాడు నీవు భరించలేని బాధని నీకు ఇవ్వను, భరించగలిగినంత మాత్రమే మనుషులకు వస్తాయి చెప్పాడా. అయితే ఒకవేళ నువ్వు ఇంకా తట్టుకోలేకపోతున్నావు అనుకోండి, దేవుణ్ణి అడుగు, ప్రార్థించు. ఒకవేళ నిశ్చితమైతే దీన్ని నా యొద్ద నుండి తీసివేయని నన్ను అడగాలి. చేయగలడు దేవుడు, శక్తిమంతుడు, మనకి సహాయం చేయడానికి ఉన్నాడు. దేవుడు ఎలా సహాయం చేస్తాడో ఇలాంటి వాటి వచ్చినప్పుడు దేవుని చిత్తమైతే మరొకసారి నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు చెప్పబడిన మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకోండి, బలపరుచుకోండి. మన ఆత్మీయ జీవితంలో స్థిరముగా వాక్యము ఎదుట నిలబడుతూ, దేవుడు ఏదైతే మనల్ని ఉండాలని ఆశపడ్డాడో అలా మాత్రమే నిలబడుతూ, మనం మరింతగా పరిపూర్ణులుగా నిలబడాలని. ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు క్రైస్తవులకి ఎందుకు వస్తున్నాయంటే వీటన్నిటి ద్వారా మనల్ని శుద్ధముగా, పరిశుద్ధునిగా, ఒక నీతివంతమైన ఒక మనుషునిగా, దేవుడు ఇష్టపడేవానిగా, ఒక ఉత్తమమైన వ్యక్తిగా మనల్ని నిలబెట్టడానికి పరీక్షలు వస్తున్నాయని తెలుసుకుని మనం ఈ విషయాల్లో అధైర్యపడకుండా ధైర్యం కలిగి దేవుని ఎదుట నమ్మకమైన వారిగా నిలబడాలని దేవుడు కోరుతూ మీకు ఈ వాక్యాన్ని చెబుతూ నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల ప్రేమగల తండ్రి, విశేషమైన నీ మాటలు నేర్పించుకోవడానికి మేము తెలుసుకోవడానికి గొప్ప సమయాన్ని మాకు ఇచ్చారు. ఈ జీవితంలో మిమ్మల్ని తెలుసుకుని బ్రతకటమే గొప్పది నైనా. అందులో వస్తున్న శ్రమలు కూడా, ఒకవేళ నైనా మేము క్రైస్తవ్యంలో బ్రతుకుతున్నప్పుడు వస్తున్న బాధలు కూడా, ఇది మహదానందమని ఎంచుకొనమని నీ వాక్యం ద్వారా మాకు నేర్పించారు. ఎందుకంటే ఉత్తమమైన లోకంలో ఇవ్వబడే ప్రశస్తమైన జీవితం ఎంత గొప్పదో నాయన చూస్తే మాకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తుంటేనే ఈ లోకమే ఆనందకరంగా ఉంటున్నప్పుడు, వీటన్నిటిని బట్టే ఆనందాన్ని మనుషులు పొందుకుంటున్నప్పుడు, ఎంతకంటే ఉత్తమమైనది మీ లోకం. నేను ఆ లోకం ఇంకా గొప్పదని మీ వాక్యం ద్వారా తెలియజేసి, ఆ లోకంలోనికి రావడానికే శ్రమ పడుతున్నప్పుడు ఏమీ బాధపడకండి ధైర్యాన్ని నేర్పుతూ, ఇంకా ఈ శ్రమల పట్ల వస్తున్న బాధల్లో ఎలాంటి విషయాలు వల్ల వస్తున్నాయో మాకు అన్నీ నేర్పించి మమ్మల్ని బలపరిచి, దృఢపరిచి, స్థిరత్వంలో పరిపూర్ణ చేయడానికి, మాకు నేర్పించడానికి, మమ్మల్ని తండ్రి మీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారుగా నిలబెట్టడానికి ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్న విధానం బట్టి స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ, చెప్పబడిన వాక్యం మా హృదయాల్లో ఫలింపజేసి బలపరిచి అనేక మందికి మార్గదర్శకంగా మా జీవితాలు నడిపించి మనం ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మరొకసారి మీ నామాన్ని హెచ్చిస్తూ, యేసుక్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత అడిగి వేడుకుని ప్రార్థిస్తూ పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.